సజీవ సమాధి చేస్తామని చెప్పి బెదిరించారు. వారు నలుగురిని సమాధి చేసేంత గొయ్యి త్రవ్వుచుండగా పాస్టర్ గారు చిన్నపిల్లల వైపు చూసి బాధపడుతుండగా వాళ్ళ భార్య, మనం ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాము అని చెప్పి ధైర్యపరిచింది. అయితే వాళ్ళు నలుగురిని కూడా సజీవ సమాధి చేసేశారు. ఈ వార్త సౌత్ కొరియాలో ఉన్న క్రైస్తవులందరినీ బాధ పెట్టింది. అయితే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తుండగా కొన్ని సంవత్సరాల తర్వాత పాల్ యాంగిజో పాస్టర్ గారు ప్రపంచంలో అతిపెద్ద చర్చిని నిర్మించారు. అయితే ఒకసారి ఆరాధన జరుగుతుండగా అందరిలో ఒక ఆయన నిలబడి, నేను పాస్టర్ గారి యొక్క కుటుంబాన్ని సజీవ సమాధి చేసిన ఆ 40 మందిలో ఒకరిని, నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను, అలాగే మిగతా వాళ్ళు కూడా తమ కుటుంబాల సహితం కూడా క్రీస్తుని అంగీకరించారు అని చెప్పారు. దాని తర్వాత క్రైస్తవులందరికీ ఏమని అర్థమైందంటే, హతసాక్షులు పాతి పెట్టబడరు, వారు విత్తబడుదురు అని